ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. మన క్యాపిటల్ మార్కెట్ సెగ్మెంట్ లో డిఐఎస్ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఉదాహరణకు మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పుకోవచ్చు. ఏదైనా స్టాక్స్ లో పొజిషన్స్ తీసుకుంటున్నారు అంటే ఆ స్టాక్ లో ఏదో ఒక ఇన్హిడెన్ వాల్యూ అయితే ఉంటుంది. కాబట్టి ఈ డిఐఎస్ హోల్డ్ చేస్తున్న స్టాక్స్ మీద ఎప్పుడు మనం ఒక కన్నేసి ఉంచాలి. వాటిల్లో జరిగే ప్రతి అప్డేట్ ను కూడా మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇక ఈ రోజు మన టాపిక్ విషయానికి వస్తే, మన ఇండియన్ రైల్వేస్ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్స్ లో ఒకటి. అది మనందరికీ తెలిసిందే. ప్రతిరోజు మిలియన్స్ ఆఫ్ ప్యాసింజర్స్ ని భారీ మొత్తంలో ఇటు గూడ్స్ అండ్ ఫ్రైట్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ మన ఇండియన్ ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా మన గవర్నమెంట్ ఇండియన్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్మెంట్ ని భారీగా ఇంక్రీజ్ చేసింది. హయ్యర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ద్వారా ట్రాక్ ఎక్స్పాన్షన్, రైల్వే ఎలక్ట్రిఫికేషన్, స్టేషన్ డెవలప్మెంట్, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్, అలాగే మన వందే భారత్ లాంటి మోడర్న్ ట్రైన్స్ పై ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. ఈ ఇన్వెస్ట్మెంట్స్ ముఖ్యంగా రైల్వే ఎఫిషియన్సీ, ప్యాసింజర్ సేఫ్టీ అండ్ స్పీడ్ అండ్ కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడతాయి. అదే సమయంలో దేశ ఎకనామిక్ గ్రోత్ కూడా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఇస్తాయి. గవర్నమెంట్ నుండి వస్తున్న ఈ లాంగ్ టర్మ్ రైల్వే స్పెండింగ్ సైకిల్ వల్ల రైల్వే సెక్టార్ కి సంబంధించిన చాలా కంపెనీస్ కి మంచి బిజినెస్ ఆపర్చునిటీ అయితే క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా ఇంజనీరింగ్, రైల్వే సిగ్నలింగ్, రోలింగ్ స్టాక్, కన్స్ట్రక్షన్, రైల్వే కాంపోనెంట్స్ అండ్ రైల్వే ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ లో ఉన్న కంపెనీస్ కి ఈ డెవలప్మెంట్ చాలా పాజిటివ్ గా మారే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్, రైల్వే రిలేటెడ్ కంపెనీస్ లో తమ స్టేక్ ని ఇంక్రీజ్ చేసుకున్నాయి. మరి ఈ జూన్ 2026 క్వార్టర్ లో ఈ డిఐఎస్ తమ స్టేక్స్ ని హైక్ చేసుకున్న 3 రైల్వే స్టాక్స్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీడియోని మీరు కూడా ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ లో తెలియజేయండి. మన లిస్ట్ లో ఫస్ట్ రైల్వే స్టాక్ మన ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ అంటే ఐఆర్ఎఫ్సి. ఐఆర్ఎఫ్సి అనేది మన ఇండియన్ రైల్వేస్ కి డెడికేటెడ్ ఫైనాన్సింగ్ ఆర్మ్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెందిన పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్. 1986 లో ఎస్టాబ్లిష్ అయిన ఈ కంపెనీ మెయిన్లీ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుండి ఫండ్ రేస్ చేస్తుంది. ఈ ఫండ్స్ ని ఇండియన్ రైల్వేస్ కోసం రోలింగ్ స్టాక్స్ ని కొనుగోలు చేయడానికి, రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొడక్ట్స్ ని డెవలప్ చేయడానికి, అలాగే ఇతర క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రిక్వైర్మెంట్ కోసం ఫైనాన్స్ చేస్తుంది. ఇక మన డిఐఎస్ హోల్డింగ్స్ విషయానికి వస్తే, మార్చి 2026 క్వార్టర్ లో ఐఆర్ఎఫ్సి డిఐఎస్ హోల్డింగ్ 2.89% ఉండగా జూన్ 2026 క్వార్టర్ కి అది 3.98% ఇంక్రీజ్ అయింది. అంటే ఒక్క క్వార్టర్ లోనే ఈ డిఐఎస్ తమ స్టేక్ దాదాపు 1.09% హైక్ చేసుకున్నారు. ఇక ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే FY26 ఐఆర్ఎఫ్సి కి మంచి ఇయర్ గా నిలిచింది చెప్పుకోవచ్చు. కంపెనీ రికార్డ్ రెవెన్యూ అచీవ్ చేసింది. అలాగే నెట్ ప్రాఫిట్ మొదటిసారిగా 70 బిలియన్ మార్క్, అంటే దాదాపు 7,000 కోట్లను క్రాస్ చేసింది. FY26 ఎండింగ్ నాటికి కంపెనీ యొక్క ఏయుఎం అంటే అసెట్ అండర్ మేనేజ్మెంట్ నెట్ బేసిస్ లో 4,850 బిలియన్, అంటే సుమారు 4.85 లాక్ క్రోర్స్ గ్రో అయింది. గోయింగ్ ఫార్వర్డ్ ఐఆర్ఎఫ్సి మేనేజ్మెంట్ FY27 తో పాటు రాబోయే ఇయర్స్ కోసం స్ట్రాంగ్ గ్రోత్ టార్గెట్స్ కూడా సెట్ చేసుకుంది. టాప్ లైన్, బాటమ్ లైన్, నెట్వర్క్, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అండ్ ఈపీఎస్, ఈ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ పారామీటర్స్ అన్నింటిలో కూడా డబుల్ డిజిట్ గ్రోత్ అచీవ్ చేయాలని కంపెనీ టార్గెట్ గా పెట్టుకుంది. సో రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాన్షన్స్ కంటిన్యూ అయితే ఐఆర్ఎఫ్ కి లాంగ్ టర్మ్ ఫైనాన్సింగ్ ఆపర్చునిటీస్ మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇన్వెస్టర్స్ కంపెనీ గ్రోత్ టార్గెట్ తో పాటు వాల్యుయేషన్స్, బారోయింగ్ కాస్ట్, మార్జిన్స్ అండ్ గవర్నమెంట్ పాలసీస్ ని కూడా కొంచెం కేర్ఫుల్ గా ట్రాక్ చేసుకోవాలి. కరెంట్ స్టాక్ మార్కెట్ లో ఈ స్టాక్ 89 రూపీస్ అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అండ్ స్టాక్ 35% డౌన్ లో మనకు దొరుకుతుంది. మన ఈ రైల్వే లిస్ట్ లో సెకండ్ స్టాక్ టిటాగర్ రైల్ సిస్టమ్స్. మనం చాలా సార్లు గతంలో కూడా మాట్లాడుకున్నాం కదా. ఇది మన ఇండియాలోని లీడింగ్ రైల్వే ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లో ఒకటి. ఈ కంపెనీ ప్యాసింజర్ రైల్ ట్రాన్స్పోర్టేషన్ తో పాటు ఫ్రైట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా వైడ్ రేంజ్ ఆఫ్ రోలింగ్ స్టాక్స్ ని డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటుంది. ఇనిషియల్లీ టిటాగర్ ఒక వేగాన్ మ్యానుఫ్యాక్చరర్ గా బిజినెస్ స్టార్ట్ చేసింది. కానీ ఇప్పుడు ప్యాసింజర్ ట్రైన్స్, మెట్రో కోచెస్, ఫ్రైట్ వేగాన్స్ అండ్ రైల్వే కాంపోనెంట్స్ తో కాంప్రహెన్సివ్ రైల్ మొబిలిటీ కంపెనీగా ఎవాల్వ్ అయింది. అంటే హై గ్రోత్ రైల్వే సెగ్మెంట్స్ లో కంపెనీకి స్ట్రాంగ్ బిజినెస్ ఎక్స్పోజర్ అయితే ఉంది. మార్చి 2026 క్వార్టర్ లో టిటాగర్ రైల్ సిస్టమ్స్ తో డిఐఎస్ యొక్క హోల్డింగ్ 12.46% ఉండగా జూన్ 2026 క్వార్టర్ లో అది 15.38% ఇంక్రీజ్ అయింది. అంటే ఒక్క క్వార్టర్ లోనే ఈ డిఐఎస్ తమ స్టేక్ ను దాదాపు 2.92% హైక్ చేశారు. ఇక ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే Q4 FY26 లో టిటాగర్ రైల్ సిస్టమ్ 8,754 మిలియన్స్, అంటే దాదాపు 875.4 crore రెవెన్యూ రిపోర్ట్ చేసింది. ఇదే ప్రీవియస్ సేమ్ క్వార్టర్ లో కంపెనీ రెవెన్యూ సుమారు 1,005.6 crores గా ఉంది. సో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో కంపెనీ రెవెన్యూ డిక్లైన్ అయింది కొంచెం. అయితే కంపెనీ 54 crore నెట్ ప్రాఫిట్ రిపోర్ట్ చేసింది. ప్రీవియస్ ఇయర్ సేమ్ పీరియడ్ లో కంపెనీ లాసెస్ లో ఉండడం గమనించాల్సిన విషయం. మూవింగ్ ఫార్వర్డ్ టిటాగర్ తన ఫైర్మా ఇన్వెస్ట్మెంట్ నుంచి పూర్తిగా ఎగ్జిట్ అయింది. మేనేజ్మెంట్ ప్రకారం ఫైర్మా ఎక్విజిషన్ అనేది కంపెనీకి చాలా స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఫైర్మా ఎక్వైర్ చేసిన తర్వాతే టిటాగర్ తన ప్యాసింజర్ రైల్ సిస్టమ్ బిజినెస్ ని స్టార్ట్ చేయగలిగింది. అంటే టిటాగర్ ను వేగాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుండి ప్యాసింజర్ రైల్ మొబిలిటీ కంపెనీగా ట్రాన్స్ఫార్మ్ చేయడంలో ఈ ఫైర్మా ఇదేంటంటే ఇటాలియన్ ట్రైన్ అండ్
అండ్ రైల్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేసింది. కానీ ఆ స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. అదే సమయంలో ఈ ఫైర్మా కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, అలాగే క్యాష్ ఫ్లోస్ పై కంటిన్యూస్ గా ఫైనాన్షియల్ బర్డెన్ గా మారింది. అందుకే ఫైర్మాను సెల్ చేయడం ద్వారా ఆ ఫైనాన్షియల్ ట్రైన్ కు టిటాగర్ ఇప్పుడు స్టాప్ పెట్టింది. గోయింగ్ ఫార్వర్డ్ టిటాగర్ రైల్ సిస్టమ్స్ దగ్గర హెల్దీ ఆర్డర్ బుక్ అయితే ఉంది. జాయింట్ వెంచర్ అండ్ సబ్సిడీస్ లో కంపెనీ షేర్స్ ను కూడా ఇంక్లూడ్ చేస్తే టోటల్ ఆర్డర్ బుక్ కు దాదాపు 275.4 బిలియన్ అంటే సుమారు 27,540 కోట్లుగా ఉంది. ఈ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ వల్ల కంపెనీకి రాబోయే ఇయర్స్ లో మంచి రెవెన్యూ విజిబిలిటీ ఉండే అవకాశం ఉంది. హవెవర్ ఇన్వెస్టర్స్ ఆర్డర్ ఎగ్జిక్యూషన్ స్పీడ్, ప్రాఫిట్ మార్జిన్, రా మెటీరియల్ కాస్ట్ అండ్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ అండ్ రైల్వే ప్రాజెక్ట్స్ లో పాసిబిలిటీ డిలేస్ ను కేర్ఫుల్ గా ట్రాక్ చేయాలి. కరెంట్ మార్కెట్ లో స్టాక్ ఇప్పుడు 825 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అండ్ స్టాక్ 15% కరెక్షన్ లో మనకు కనపడుతుంది. ఈ రైల్ స్టాక్స్ లో థర్డ్ స్టాక్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అండి, అంటే ఆర్వీఎన్ఎల్. ఈ ఆర్వీఎన్ఎల్ అనేది మన మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద ఆపరేట్ అవుతున్న నవరత్న పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్. ఈ కంపెనీ న్యూ రైల్వే లైన్స్, ట్రాక్ డబులింగ్, రైల్వే ఎలక్ట్రిఫికేషన్, బ్రిడ్జెస్, టన్నెల్స్, స్టేషన్ రీడెవలప్మెంట్ అండ్ మెట్రో రైల్ సిస్టమ్స్ వంటి లార్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ను ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆర్వీఎల్ మెయిన్ గా ఇండియన్ రైల్వేస్ తో పాటు ఇండియన్ గవర్నమెంట్ ఏజెన్సీ సంబంధించిన ప్రాజెక్ట్స్ ని అండర్టేక్ చేస్తూ ఉంటుంది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ అంటే ఈపీసీ కాంట్రాక్ట్స్ ద్వారా కంపెనీ రెవెన్యూ ఎర్న్ చేస్తూ ఉంటుంది. ఇక డిఐఎస్ హోల్డింగ్ విషయానికి వస్తే మార్చి 2026 క్వార్టర్ లో ఆర్వీఎన్ఎల్ డిఐఎస్ హోల్డింగ్ 6.42% ఉండగా జూన్ 2026 క్వార్టర్ లో అది 6.6% కి ఇంక్రీజ్ అయింది. అంటే ఒక్క క్వార్టర్ లోనే ఈ డిఐఎస్ తమ స్టేక్స్ ను 0.18% హైక్ చేసుకున్నారు. మూవింగ్ అహెడ్ ఆర్వీఎన్ఎల్ దగ్గర చాలా స్ట్రాంగ్ అండ్ సీజబుల్ ఆర్డర్ బుక్ ఉందండి. 31 మార్చ్ 2026 నాటికి కంపెనీ టోటల్ ఆర్డర్ బుక్ 992.62 బిలియన్ అంటే దాదాపు 99,262 కోట్లుగా ఉంది. ఈ ఆర్డర్ బుక్ లో మెజారిటీ షేర్ రైల్వే ప్రాజెక్ట్స్ నుండి వస్తుంది. రైల్వే ప్రాజెక్ట్స్ వాల్యూ దాదాపు 570 బిలియన్ అంటే సుమారు 57,000 కోట్లుగా ఉంది. దీని తర్వాత సిగ్నలింగ్ ప్రాజెక్ట్ ఆర్డర్ బుక్ దాదాపు 14,900 కోట్లుగా ఉంది. ఇక పోర్ట్, రోడ్స్ అండ్ హైవే సెగ్మెంట్ లో 10,400 కోట్ల వద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మెట్రో ప్రాజెక్ట్స్ ఆర్డర్ బుక్ దాదాపు 9,900 కోట్లుగా ఉందండి. అలాగే పవర్ అండ్ ట్రాన్స్మిషన్ సెగ్మెంట్ లో దాదాపు 4,000 కోట్ల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక హైడ్రో అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వాల్యూ సుమారు 2,000 కోట్లుగా ఉంది. దీన్ని బట్టి ఆర్వీఎల్ ఆర్డర్ బుక్ కేవలం రైల్వేస్ కు మాత్రమే లిమిటెడ్ కాకుండా ఇటు సిగ్నలింగ్, మెట్రో, రోడ్స్, పోర్ట్స్, పవర్, ట్రాన్స్మిషన్, హైడ్రో అండ్ ఇరిగేషన్ వంటి డైవర్సిఫైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్ లో కూడా స్ప్రెడ్ అయి ఉందని చెప్పుకోవచ్చు మనం. ఇక మేనేజ్మెంట్ చెప్పిన దాని ప్రకారం ఆర్వీఎన్ఎల్ డిసిప్లైన్డ్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ అండ్ స్టేబుల్ ఆపరేషనల్ పెర్ఫార్మెన్స్ ను కంటిన్యూ చేస్తుంది. స్ట్రాంగ్ అండ్ డైవర్సిఫైడ్ ఆర్డర్ బుక్ కంపెనీ ఫ్యూచర్ గ్రోత్ కి మంచి సపోర్ట్ గా ఉంటుందని మేనేజ్మెంట్ చెప్తుంది. కంపెనీ ప్రస్తుతం ఎఫిషియన్సీ, ప్రాజెక్ట్ డెలివరీ, మార్జిన్స్ డిసిప్లైన్ అండ్ పైప్ లైన్ లో ఉన్న హెల్దీ L1 అండ్ LOA ప్రాజెక్ట్స్ ను కన్ఫర్మ్డ్ ఆర్డర్స్ గా కన్వర్ట్ చేయడంపై ఫోకస్ చేస్తుంది. ఇక్కడ L1 అంటే బిడ్డింగ్ ప్రాసెస్ లో లోయెస్ట్ బిడ్డర్ గా ఎమర్జ్ అయిన ప్రాజెక్ట్స్ అన్నమాట. LOA అంటే లెటర్ ఆఫ్ అవార్డు పొందిన ప్రాజెక్ట్స్ అన్నమాట. అలాగే ఆర్వీఎల్ ట్రెడిషనల్ రైల్వే ప్రాజెక్ట్స్ తో పాటు డైవర్సిఫైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎమర్జింగ్ బిజినెస్ ఏరియాస్ లో కూడా కొత్త ఆపర్చునిటీస్ ని ఎక్స్ప్లోర్ చేసుకుంటుంది. సో స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఆర్వీఎల్ కి లాంగ్ టర్మ్ రెవెన్యూ విజిబిలిటీ ప్రొవైడ్ చేయవచ్చు. కానీ ఇన్వెస్టర్స్ ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ డిలేస్, పేమెంట్ సైకిల్స్, వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్, ప్రాఫిట్ మార్జిన్ అండ్ గవర్నమెంట్ ఆర్డర్ డిపెండెన్సీని కేర్ఫుల్ గా ట్రాక్ చేయాలి. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 223 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. కానీ 52 వీక్స్ అండ్ స్టాక్ 44% లో మనకి దొరుకుతుంది. డెఫినెట్ గా ఈ 3 స్టాక్స్ ని మీరు మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకొని రెగ్యులర్ గా ట్రాక్ చేయండి. ఫ్రెండ్స్, కేవలం డిఐఎస్ స్టేక్ ఇంక్రీజ్ అయిందనే నెపంతో వెంటనే ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోకండి. కంపెనీ ఫండమెంటల్స్ ఏంటి, వాల్యుయేషన్స్, ఆర్డర్ ఎగ్జిక్యూషన్స్, క్వార్టర్లీ రిజల్ట్స్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ వీటన్నిటిని అనలైజ్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ కి ఎవరైతే కొత్తగా వస్తున్న ఇన్వెస్టర్స్ కి అండ్ ఎంప్లాయీస్ కి ఎవరైతే ఉన్నారో ఆఫీస్ లో వర్క్స్ తో సతమతం అయ్యి ఇన్వెస్ట్మెంట్స్ ఆపర్చునిటీస్ లూజ్ అవుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి కోసం లాంగ్ టర్మ్ లో స్టాక్ మార్కెట్ ద్వారా వెల్త్ క్రియేట్ చేయాలని అనుకునే వారికి మన జీకే టీమ్ నుండి ఎక్స్క్లూజివ్ గా మన సపోర్ట్ అందిస్తున్నాం. మీ ఫైనాన్షియల్ గోల్స్, రిస్క్ ప్రొఫైల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ ఆధారంగా స్టాక్ సిప్ అండ్ మ్యూచువల్ ఫండ్ సిప్ ప్లానింగ్ లో పర్సనలైజ్డ్ గైడెన్స్ అండ్ స్పెషల్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం అండి. చిన్న అమౌంట్ తో డిసిప్లైన్డ్ గా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రియేట్ జర్నీని బిల్డ్ చేసుకోవచ్చు. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి, తెలుసుకోండి. మన జీకే టీమ్ మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో స్టెప్ బై స్టెప్ సపోర్ట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, మార్కెట్ లో సక్సెస్ అంటే క్విక్ ప్రాఫిట్స్ కాదండి, రైట్ ప్లానింగ్, రెగ్యులర్ ఇన్వెస్టింగ్ అండ్ లాంగ్ టర్మ్ పేషెన్స్. సో ఫ్రెండ్స్, ఇవి ఈ రోజు మన మార్కెట్ ఇన్సైట్స్ కవర్లు. మరో పవర్ఫుల్ మార్కెట్ ఇన్సైట్స్ తో మరలా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.